అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి 2025పై వైకాపా నాయకులు విష ప్రచారం చేస్తున్నారని జాతీయంగా, అంతర్జాతీయంగా మంత్రి నారా లోకేష్ గారికి వస్తున్న పేరు ప్రతిష్టలను చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, డాక్టర్ సికే లావణ్యబాబు ఆరోపించారు. డిఎస్సిపై వైకాపా నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల డ్రామాలను ఖండిస్తూ గురువారం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా దర్బార్లో డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించి 16,347 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ మరోవైపు అనేక పరిశ్రమలు, కంపెనీలను తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా మంత్రి లోకేష్ గారికి వస్తున్న పేరు ప్రతిష్టలను చూసి తట్టుకోలేక వైకాపా నాయకులు డిఎస్సిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు డిఎస్సిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. డిఎస్సి ఆక్రమాలపై సిబిఐ విచారణ చేయాలంటూ వైకాపా ఎమ్మెల్సీ వేసిన పీల్ను హైకోర్టు కొట్టివేసిందనే విషయాన్ని గుర్తించాలన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ మాట్లాడుతూ పరీక్ష రాసిన వారు ఎవరూ కూడా ఫిర్యాదులు చేయకపోయినా వైకాపా వారు తమ సొంత అజెండాతో ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. వైకాపా వారు చేస్తున్న తప్పుడు ప్రచారం కారణంగా ఉద్యోగాలు పొందిన 1000 మంది అభ్యర్థులు, లక్షల మంది వారి కుటుంబ సభ్యులు ఎంతో మనోవేదన పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసం కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్యాల ప్రచారం చేయడం దారుణమన్నారు. ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా చిత్తూరు నియోజకవర్గం 6వ డివిజన్ 6వ వార్డులో అయితే 7 మందికి వచ్చింది. ఆ రోజు పాపం వాళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు. నాకు ఎందుకురా వీళ్ళు, మనం వాళ్ళ ఇంటికాడికి వస్తే కూడా బయటకు రావడం లేదే అని చెప్పి పిలిస్తే ఒక మైనారిటీ కుటుంబం వాళ్ళు 7 మందికి వచ్చిందంటే ఎక్కడ తీసేస్తారో లేదా ఎక్కడ ఏమవుతుందో అనే ఒక సంకోచంలో ఉన్నారు. కానీ మా నాయకులు పోయి, లేదు మన ఎమ్మెల్యే గారు వచ్చారు, మీరు చెప్పండి మీకు ఎందరికి వచ్చింది అంటే, ఒకే కుటుంబంలో అన్న తమ్ముడు ఫ్యామిలీ 7 మంది ఉంటే 7 మందికిను దగ్గర 91,000 వచ్చింది. ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అంటే ఒక దేశ భవిష్యత్తు నిర్ణయించాలి అంటే ఆ తరగతి గదిలో ఆ ఉపాధ్యాయుడు బోధించే చదువును బట్టే ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన నాయకుడు చాలా దూరదృష్టి కలిగిన వాడు. అట్లే మన యువ నాయకుడు రాబోయే తరం ఏ విధంగా ఉండాలి, ఎట్లాంటి నైపుణ్యంతో కూడిన విద్యని విద్యార్థులకు అందిస్తే వాళ్ళ ద్వారా మన సమాజం అభివృద్ధి చెందుతుంది, తదనుగుణంగా తల్లిదండ్రులు, కుటుంబాలు అన్నీ కూడా బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఈ మెగా డిఎస్సిని నిర్వహించడం, తర్వాత ఈ రాబోయే రోజుల్లో కూడా మేబీ 2-3 నెలల్లో కూడా ఇంకొక డిఎస్సిని కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చారు వాళ్ళు ఏదైతే పిల్లలకి మధ్యాహ్న అన్నం భోజన పథకాన్ని వాళ్ళు ఆపివేశారో ఆ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వీళ్ళు మళ్ళీ పునఃప్రారంభించి ఇంకా వాళ్ళకి బలమైన ఆహారం ఇచ్చే విధంగా వాళ్ళు మెనూను కూడా రూపకల్పన చేయటం జరిగింది. ఒక్కసారి మన గొడ్డలి పార్టీ నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చేయలేదు. మరి 2 సంవత్సరాల పరిధిలోనే ఇంత అభివృద్ధిని చేసి చూపిస్తున్న మా యువ నాయకుడి పైన లేనిపోని అబండాలు, అసత్యపు ఆలోచనలు, అసత్యపు ఆరోపణలతో కాలం గడుపుతున్నారు. ఇంకైనా వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి జంజీ ఇప్పుడున్న యువత అంతా మేల్కొన్నారనుకోండి, మీరు ఇంకా మీ రాజప్రాసాదాలు దాటి బయటకు కూడా రాలేరు. ఇంకనైనా కళ్ళు తెరవండి. మా ప్రతిపక్ష నాయకుడు ఈరోజు మా నాయకుడిని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ కూడా ఆయన ఏమీ ఆలోచించకుండా ప్రభుత్వం మనకి ఎప్పుడు కూడా అట్టడుగున ఉన్న ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఫలాలు అట్టడుగున్న పేద, బడుగు, బలహీన వర్గాలకు అందజేయాలనే ఉద్దేశంతోనే ఆయన నిరంతరం పోరాటం చేస్తున్నారు. పార్టీ వర్గాలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడ కూడాను రాజకీయ కక్షపూరితమైన చర్యలు ఎవ్వరూ కూడా తీసుకోవడానికి వీలు లేదని ఆయన తెలియజేశారు. ఒకవేళ ఆయనే కానీ అనుకోనుంటే 15 కేసులు దాదాపు మీ పైన ఉన్నాయి.
మీరు బయటకు రాగలరా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి కుటుంబాన్ని సందర్శించడం, వాళ్ళ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావటం, స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాళ్ళు చూస్తూ వస్తున్నారు. మరి మీరు మెగా డిఎస్సిని నిర్వహిస్తామని ఫెయిల్ అయినారు, ప్లస్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని ఫెయిల్ అయినారు. మీరు అప్పుడు ఎట్లా చేయలేదు రాజీనామా? కనీసం ఇప్పుడైనా రాజీనామా చేసి 3 ఏళ్ళు బాగా పునరాలోచించుకొని ఆ తర్వాత ఎలక్షన్స్కి రండి. అప్పుడైనా మీకు జ్ఞానోదయం అవుతుందేమో. ప్రజల యొక్క ఎంత సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయి. ఎస్పెషలీ నిరుద్యోగులంతా ఉద్యోగమో రామచంద్ర అని ఏడుస్తున్న తరుణంలో ఇట్లాంటి ఉద్యోగాల కల్పన మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క దీర్ఘదృష్టితో ఆలోచించి ఇట్లాంటి నిర్ణయాల్ని తీసుకోవటం, దానికి బాసటగా మన కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మరి ఈరోజు ఒక్కసారి ఉద్యోగం కల్పించడమే కాకుండా ఆ సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు అందరికీ కూడా మళ్ళీ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడానికి వాళ్ళకు కూడా సాల్ట్ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకు కూడా మెరుగైన అవకాశాలు, వాళ్ళని ఇంకా ట్రైన్ చేసుకునే, అంటే ఒకేసారి నియామక పత్రాలు తీసుకొని ఒకేసారి వెళ్ళిపోయి జాబ్లో జాయిన్ అయిపోయి ముందు టీచ్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఈసారి వినూత్నంగా ఇంకా వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మా నాయకుడు మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. అట్లే విద్యార్థులకు కూడా సాటర్డే అయితే నో స్కూల్ బ్యాగ్ ఏమి ఉండదు, ప్రశాంతంగా వాళ్ళంతా కూడా వాళ్ళ కరికులంలో ఉన్నటువంటి మిగతా స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, యోగా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకోవటానికి అవకాశం ఉంది. అట్లే ప్రైవేటు పాఠశాలలు, అట్లే ప్రభుత్వ పాఠశాలలు రెండింటినీ కూడా ఆయన బలోపేతం చేస్తున్నారు. మీరు ఒక్కసారి మనం చూసుకుంటే ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు అందరికీ కూడా, అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లలు ఒక కుటుంబంలో ఒకరుండొచ్చు, ఇద్దరుండొచ్చు, ముగ్గురుండొచ్చు, 6 మంది. మనం పీలేరు ప్రాంతంలో చూస్తే మీరు ప్రెస్ సోదరులకు మీకు తెలియజెప్పాల్సిన అవసరం లేదు, 7 మందికి మీకు తల్లికి వందనం వచ్చింది అంటే ఈ గవర్నమెంట్ ఎంత పారదర్శకంగా పనిచేస్తూ ఉందో మీరు తెలియాలి. డిఎస్సిలో అవకతవకలు అన్నారు. ఏమి అంటే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినారని, పేకాట ఆడిన వాళ్ళకి ఇచ్చినారని, అంటే లేని అబద్ధాలని, అంటే ఇది పారదర్శకంగా ఒక కంప్యూటర్ సిస్టమ్ ద్వారా జరిగే టెస్ట్లని ఏదో వాళ్ళ ఇంట్లో కూర్చొని చేసినారు అని చెప్పటం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక ఉన్నత స్థానంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, మరి అట్లాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా దారుణం, ఇది ముదావహం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మరి గొడ్డలి పార్టీ నాయకులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. బట్ట కాల్చి మూతిపైన వేసినట్టుగా, అంటే ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకే మస అంటుతుంది. కాబట్టి లోకేష్ బాబు గారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. నిరుద్యోగులందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. మీరందరూ కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం, గొడ్డలి పార్టీ నాయకులు ఇంకైనా అవాకులు చవాకులు పేలకుండా ఏదైతే ప్రభుత్వం